సో బుర్రా కేవ్స్ అయితే అయిపోయి మళ్ళీ వెళ్తున్నాము. అమ్మా పబ్లిక్ అయితే బీభత్సంగా ఉన్నారు. సైడ్ ప్లీజ్. ఓ 1 సెకండ్ ఆగు బ్రో, 1 సెకండ్. అది సంగతి. చూసారు పార్కింగ్ దగ్గర కూడా ఏ లెవెల్లో ఉందో. ఇప్పుడైతే క్లోజ్ చేసేసారు. 1:30 to 2:30 క్లోజింగ్ టైం అయితే. కట్కి వాటర్ ఫాల్స్ అయితే వెళ్దామంటున్నారు. అక్కడైతే ట్రెక్ ఉంటుందంటున్నారు. ట్రెక్కింగ్ లేకపోతే వెళ్దామంటున్నాడు. ఏమో ఇప్పుడే ఇది ఒకటైంది కదా, ఒకవేళ లేకపోతే తర్వాత చూసుకుందామని అనుకుంటున్నాము. అమ్మా ఒకవేళ కుదిరితే కటికి వాటర్ ఫాల్స్ కూడా వెళ్ళడానికి ట్రై చేయాలి. ఇక అంతే, అంతమించి ఏముండదు. ఫాల్స్ అంటే ఎంట్రీ పాయింటే, వెళ్ళాలా వద్దా అని మనం ఆలోచిస్తున్నాము. చూసారు వెహికల్స్ ఎలా ఉన్నాయి. ఇక్కడి నుంచి అయితే ట్రెక్కింగ్ ఉంటుందంటున్నారు. మన వెహికల్స్ లోపల పంపించినట్టయితే కంఫర్ట్గా వెళ్ళిపోయి రావచ్చు. చూద్దాం పదండి. ఏమైందిరా? అవును అదే కదా, 6 కిలోమీటర్స్ ఎలా వెళ్ళాలి? వెహికల్ ఉంటుందా? అంతే అంటావా? ఇక్కడ ఏదో వెహికల్స్ ఉన్నట్టున్నాయి కదరా, ఆ వెహికల్స్ అని అనుకుంటున్నాను. ఈచ్ 1 పర్సన్కి ఎంత తీసుకుంటాడు మరి? మొత్తానికి అయితే లోపలికి అయితే వెళ్తున్నాం. రే ఏం చేస్తున్నావు మావా? రోడ్ అయితే చాలా అధ్వానంగా ఉంది కదరా. అంతే అంటావా? చూద్దాం. ఆ ముసలి పండుగని కూడా ఎనీ ఫెస్టివలే కదరా. ఓ మై గాడ్, ఏందిరా ఇది? తుత్తరా అంటారా? కానీ బాగుంది రోడ్డు. ఎంత చిన్నగా ఉన్నా కానీ ఎదురుగా వెహికల్స్ రావట్లేదు కాబట్టి కొట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఎదురుగా వెహికల్స్ వస్తేనే. ఓకే 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 ప్రైవేట్ కార్స్లో లేదా? బైక్స్కి ఒక్కటికి అలౌ చేస్తున్నాడు కదా మొత్తానికి. దీనికి కదా కాదు, బైక్ ఎక్కడ ఆపేస్తాడో కానీ బైక్ కూడా. నేనా? యా అదే కొంచెం స్లోగా రండి, ఇక్కడ ఇసుక ఉంది. ఓ మై గాడ్, నా బండి కొన్ని చోట్ల ఎక్కడానికి ఇబ్బంది పడుతుంది, కొన్ని చోట్ల ఈజీగా ఎక్కేస్తుంటుంది. ఆగకూడదు ఈజీగా ఎక్కాలంటే. అదే ఇందాక మనం ఆ బొర్రా కేవ్స్ నుంచి చూసాం కదా, వాటర్ ఉన్నాయి. సార్ కటికి వాటర్ ఫాల్స్ దగ్గర నుంచి వస్తున్నాయి. ఊరే మట్టి 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 ఇసుక ఇసుక ఇసుక. ఆ వ్యూ అయితే చాలా బాగుందిరా. ఏయ్ బుడగమ్స్, పక్కెళ్ళి ఆడుకోవాలమ్మా, పక్కెళ్ళి ఆడుకోండి. రోడ్డు మొత్తం నాకైతే చాలా బాగా నచ్చింది. అవురా, ఎత్తుకెళ్తావేంది కొమ్ము తీసి? ఇది కదా వ్యూ పాయింట్ అంటే. దిస్ ఈజ్ ద వ్యూ పాయింట్. కరెక్ట్గా నీళ్ళ పక్కకు వచ్చి ఆగాను. అదే కొంచెం ముందుకు రండి, మంచి వ్యూ పాయింట్ ఉంది ఇక్కడ. బాబా బాబా. హలో హలో హలో. ఇక్కడి నుంచి ఆఫ్ రోడింగ్. ఎంత బాబాయ్ టికెట్? బండికి 10? ఓకే. ఏమన్నా ఉందా ఆఫ్ రోడింగ్? ఈచ్ ఫర్ టికెట్ వచ్చేసి 10 రూపీస్ అట, ఎంట్రీ టికెట్ బైక్కి. కార్స్ అయితే అలౌ చేయట్లేదు, కార్స్ అన్ని బయటే ఆపేస్తున్నారు.
అయ్యి కదా, నుంచొని నడిపితే ఇంకా క్రేజీ ఉంది. నా మీద మొత్తం చెత్త వేసుకుంటూ వెళ్తున్నాడు ఇద్దరిద్దరు. చందుగడ రాలేదురా ఇంకా. ఎక్కడరా, ఎవరికి ఎరక? నేను కూడా ఫస్ట్ టైమే బ్రో. ఎక్కడరా? రైటా? మరి ఇక్కడ ఎందుకు ఆపారా బండ్లు? ఈ కొట్టుడే కొట్టుడు. ఇది కదా సినిమా కనిపిస్తుంది. అభి నువ్వు చూపించిన అభి నువ్వు చూపించింది ఇదే అనుకుంటారా వీడియో? అమ్మో అమ్మో, చుక్కలు ఒక రేంజ్లో కనిపిస్తున్నాయి. అయ్యయ్యయ్య, వచ్చేసే బిడ్డ. అమ్మా ఇంత కష్టపడి పైకి ఎక్కిస్తే మళ్ళీ కిందకి దింపుతున్నారు కదరా. కొంచెం లాంగ్లో తీసుకోవాలి నేనైతే. అమ్మో, దిగుతుందా అభి? అమ్మో, ఇది కదా అసలైంది. అంటే నాది కష్టం బాబాయ్. స్కిడ్ అవుతూనే ఉంది. అడ్డు జరుగు బే, అడ్డు జరగరా. ఏంటి మమ్మీ ఎవడీడు? గుద్ది పడేసేటండి. యాడ్ పెడుతున్నాం ఇంకా, ఇక పెడుతుందా? డైరెక్ట్ చెప్పు. అమ్మో వీడు వస్తున్నాడు రా నాయన. వీడు అసలు వీడి బండి కొంచెం క్రాక్. అమ్మ నా బ్యాగ్ కింద పడిపోయింది రో. కొంచెం ముందుకు రా అమ్మ. అబ్బా వచ్చేసాం. క్రేజీ. సో బైక్స్ అయితే ఇక్కడ పార్క్ చేసేసి కటకి వాటర్ ఫాల్స్ 1 కిలోమీటర్ ట్రెక్కింగ్ అయితే వెళ్తున్నాం. దేవుడి మీద భారం వేసాం. ఏమన్నా పోతే అంతా దైవాధీనం. సో అక్కడ మీకు రైల్వే ట్రాక్ కనిపిస్తుంది కదా, అది క్రాస్ చేసి వెళ్ళాలట. హెల్మెట్, ట్యాంక్ బ్యాగ్ ఇక్కడ ఇలా కట్టేసుకున్నాను అనమాట, ఎందుకైనా మంచిదని. సో డ్రోన్ తీసుకెళ్తున్నాను. ఎగిరేసాను, లేదంటే లేదు. ఏమో నేను నిన్ను నమ్మే తీసుకొస్తున్నాను డ్రోను. అరే ఒకవేళ నేను వచ్చి 4 సంవత్సరాలు అవుతుంది. ఒకవేళ ఏమైనా చేంజ్ అయ్యంటే మేబీ అయ్యి ఉండొచ్చు, నాకు తెలియదు. నన్ను ఈ చాయిస్ కూడా వాడే ఇస్తాడు మళ్ళీ. చూసారా, ఏం లేవు, అంతా దేవుడి పైన భారం వేసాం. దేవుడి మీద భారం వేసాం. సో రైల్వే ట్రాక్ దగ్గరికి అయితే వచ్చేసాం. చూసారా, కట్టికి వాటర్ ఫాల్స్కి వెళ్ళాలంటే ఎంత కష్టపడాలో ఇక్కడ దాకా ట్రెక్ చేసుకుంటూ వచ్చాం అనమాట. రైల్వే ట్రాక్ వస్తుంది. రైల్వే ట్రాక్ ఓకే. ఇక్కడ షాప్స్ ఉన్నాయి. షాప్లో హెల్మెట్, ఈ బ్యాగ్స్ పెట్టేటైతే చాలా బాగుంటుంది. రైల్వే ట్రాక్స్. ఇక్కడ బొంగులో చికెన్ ఫ్రెష్గా తయారు చేస్తున్నారు. చేసుకోండి, నేను తిన్నకి ఏం లేదు కదరా నాయన. చెప్తే ఇప్పుడే చెప్పుకోండి బాబు. నాకు కావాల్సింది ఇక్కడ చెరుగడ్డలు ఉన్నాయి. And I breathe your aura, can I breathe your aura?
సో కటకి వాటర్ ఫాల్స్ అయితే విజిట్ చేయడం అయిపోయింది. సో రిటర్న్ టు బైక్స్ దగ్గరికి అయితే ట్రెక్ స్టార్ట్ చేసేసాం. అయిపోగానే ఫస్ట్ తినేసేసి కాఫీ స్టేట్కి అయితే వెళ్ళిపోవాలట. మన వాళ్ళు చూసారు ఇంకా రావట్లేదు. తొందరగా రండి. దగ్గర చూపించరా. మనవాడిది చికెన్ కబాబు, మనదేమో స్వీట్ కార్న్ కబాబు. పొగలు ఎలా వస్తున్నాయి చూడండి, ఆ రేంజ్లో ఉంది. రైడ్ అయితే మళ్ళీ స్టార్ట్ చేసేసాం. ఓ ఇక్కడి నుంచి ఎక్కిచ్చేస్తే ఈజీగా ఎక్కేస్తాంలే. ఏం పడలేదురా, కొంచెం వెనకాలకు వచ్చింది, అంతకు మించి ఏం లేదు. అమ్మా మళ్ళీ టాస్క్ స్టార్ట్ కదా. దిగటమే కొంచెం కష్టంగా దిగింది అక్కడ. అమ్మో అమ్మా కటకి వాటర్ ఫాల్స్. దీనికా కటకి కాకుండా ఉంది కదా. అమ్మో తీస్తూనే ఉన్నాంలే బాబు. అక్కడ మందు ఉంటుంది, జారుతుందిరా నాయన. అమ్మో జారింది అది, అంతే అంటావా? అదే 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 ఆగరా నాయన. మా పంచాయతీ కాకుండా ఉంటే నీ పంచాయతీ కాకుండా ఉంది. బ్రేక్ పడలేదు మా అసలు, వెంకల బ్రేకు స్కిడ్ అయిపోయింది. ఏబిఎస్ రా నాది. ఏ ఏ టైర్ ఆగిందిరా, కానీ స్కిడ్ అవ్వదా, మందు కదా. అయిపోయిందిలే అయినా, అయిపోయింది అయిపోయింది అయిపోయింది. 2 seconds, జస్ట్ 2 seconds. అమ్మా అమ్మా అయిపోయా. ఫసక్ కీచక్. అమ్మయ్యా మొత్తానికి పెద్దగా. మీ వాయిస్ కట్ అవుతుంది అవి. వచ్చింది ఇప్పుడు. చందుగడిది కట్ అవుతుంది. అది రోడ్డుకి వచ్చేసామా బాబు, ఇంకా రాలేదా? అది అయిపోయా. ఇక్కడితో ఆఫ్ రోడింగ్ అయిపోయా. ఫైనలీ వీఆర్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ ఆఫ్ రోడింగ్. అమ్మా ఇప్పుడు కంటిన్యూగా ట్రిప్ చేసేంత ఓపిక అయితే కొంచెం కూడా లేకుండా పోయింది నాకైతే. పొద్దున దోశలు తిని బయలుదేరానంటే ఇందాక మొక్కజొన్న తినడమే, మధ్యలో ఫుడ్ లేదు ఏమీ లేదు. అమ్మా ఎక్కేటప్పుడంతా ఒక విధంగా ఉంది ఈ వ్యూ పాయింట్ అంతా, మళ్ళీ దిగేటప్పుడు నెక్స్ట్ లెవెల్. అమ్మా ఇట్లా ఉంటుంది అసలు. బాబా 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 ఏమన్నా వెళ్తుందా అసలు. నేను రేస్ చేయకుండానే వెళ్ళిపోతుంది మొత్తం. 1.5 kilometer అయింది, నేను రేసే చేయట్లా, అదే వెళ్తుంది. వెళ్తానే ఉంది వెళ్తానే ఉంది వెళ్తానే ఉంది వెళ్తానే ఉంది. మళ్ళీ ఇక్కడ రేస్ చేయాల్సి వస్తుందేమో. ఎక్సలెంట్ ఉంది వ్యూ పాయింట్ అయితే, నాకు చాలా బాగా నచ్చింది. అరకు అరకు అని ఎందుకంటారు అనేది ఇప్పుడు అర్థమైంది నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత. అట్లా ఎక్స్పీరియన్స్ అవుతాయి కానీ తెలియదు. ఇన్ని రోజులు అంటే లాస్ట్ 4 years నుంచి బండి ఎప్పుడైతే తీసుకున్నా అప్పటి నుంచి అయితే వెళ్ళాలనుకుంటున్నా కానీ అసలు ఎక్కడ కుదరట్లేదు. వెళ్ళాలనుకున్న ప్రతిసారి ఓయబ్బా ఏమన్నా ఎగిరేస్తున్నాడు బండి, వెంకలు ఉంది పిల్ల ఎగిరి కింద పడేది. అట్లా ఉంటుంది. బాయ్. సో మళ్ళీ మనం మన మెయిన్ రోడ్లో పైకి వచ్చేసాము. ఇక్కడి నుంచి టీ ఎస్టేట్స్ అయితే ఉంటాయి అన్నమాట. టీ కాఫీ అలాంటివి ఉంటాయి కదా చెట్లు. సో ఆ తోటలన్నీ ఉంటాయంట. అయ్యి అంద కత్తి చూసారా, యాడ్ నుంచి తీసుకొచ్చాడు. ఆంధ్రాలో అంతా, ఆంధ్రాకి తెలంగాణకి అంతా గట్టి చెక్కింగ్ ఉంటాయి. వ్యూ క్రేజీ ఉంది కదా.
చలి 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 చల్ల గాలి తగులుతుంది. ఇంతసేపు ఎండలో ఉండి సడన్గా చల్ల గాలి తగులుతుంటే ఇక్కడ వస్తుంది. కార్ వస్తుంది రే, చూసుకోండి. పైన ఉన్నవే కదా తోటలు అయితే. సో ఇక్కడ కాఫీ చాలా ఫేమస్ అవుతా, కాఫీ స్టేట్స్ అంటే ఇవే. ఓ ఆపనా? నేను షాప్ లేని చోట ఆపుతాను. అమ్మ, కాఫీతో పాటు తేనె కూడా అమ్ముతున్నారా? చెప్పు. ఎక్కడో చోట ఫస్ట్ అయితే ఏం లేని చోట బండ. సో ప్యూర్ కాఫీ, ఒరిజినల్ కాఫీ అనమాట. 20 రూపీస్ ఈచ్ వన్ వచ్చేసి. సో ఫైనలీ ఇక్కడైతే కాఫీ తాగేసి బయలుదేరిపోతున్నాం. ఈ పెద్ద డబ్బాలను చూసారో 150 రూపీస్, 100 రూపీస్, 60 రూపీస్ అలానే ఉంటాయి. సో ఫైనల్గా ఇక్కడ చర్చ్ అయితే ఒకటి ఫేమస్ చర్చ్కి అయితే వచ్చాం. రాల్ స్మిత్ బాప్టిస్ట్ చర్చ్ ఏదో ఉంది. పలకడం చాలా కష్టం అండి చర్చ్ పేర్లు. సో ఇదంతా చర్చ్ వ్యూ పాయింట్ అనమాట. ఇక్కడ డ్రోన్ షాట్స్ కూడా ఎగిరేసాం. మంచి అసలైతే ఒక్కసారి ఎగిరేస్తే అయిపోయేది కాస్త నేను 2 సార్లు ఎగిరేయాల్సి వచ్చింది నా దోల వల్ల. ఎందుకంటే ఫస్ట్ టైం మనం మెమరీ కార్డ్ పెట్టకుండా ఎగిరేసాను. అదేమో ఇంకా క్లారిటీ ఉండదు కదా. సో దానికోసం మళ్ళీ గోప్రోలో మెమరీ కార్డే దానిలో కూడా యూజ్ చేయటం వల్ల చాలా మిస్టేక్స్ వస్తున్నాయి. చూసారు కదా, మొత్తం ప్రీ వెడ్డింగ్ షూట్స్ కానీ ఏదైనా షూట్స్ ఏమన్నట్టు ఇక్కడికి వచ్చి చేసుకుంటున్నారు. సో అదొక ఇబ్బంది అయిపోయింది. దీంట్లో ఉన్న మెమరీ కార్డ్ దాంట్లో వేసి, మళ్ళీ దాంట్లో ఉన్న మెమరీ కార్డ్ దీంట్లోకి వేసి, దీంట్లో ఒకవేళ ఇప్పుడు దీంట్లో వాడే అనుకోండి, దాంట్లో మొత్తం డ్రోన్ షాట్ తీసేసిన తర్వాత అదే మెమరీ కార్డు పెట్టలేదు కదా అనిపిస్తుంది. అంటే వీడియో కొట్టినప్పుడు చూపించట్లేదు, వీడియో అయిపోయిన తర్వాత ఎప్పటికో చూపిస్తుంది. సో చర్చ్ వ్యూ పాయింట్ అయితే ఇలా ఉందన్నమాట. యాక్సిడెంట్ లేదు. ఇందాక వీడియో తీసుకుందాం అనుకున్నా కానీ వచ్చేటప్పుడు అది మాత్రం గోప్రో స్విచ్ ఆఫ్ అయిపోతుంది. 15% ఉన్నప్పుడే నా గోప్రో టర్న్ ఆఫ్ అయిపోతుంది. అదే ప్రాబ్లం. ఇంకా మనం మళ్ళీ రైడ్లోకి వెళ్ళిపోదాం పదండి. ఫైనలీ వన్ డే నిన్న నైట్ ఇలా అదేంటి ఘాట్ సెక్షన్లోకి వెళ్ళామంటే మళ్ళీ ఇప్పుడే హైవేని ఇలా చూడడం ఎంత హాయిగా ఉందో. పాపం మన అభిగాడు చాలా బాధపడుతున్నాడట. ఇక్కడ చూసారా క్యాంపింగ్స్ అన్నీ అవైలబుల్లో ఉన్నాయి, క్యాంపింగ్ టెంట్స్ అన్నీ అవైలబుల్లో ఉన్నాయి. మీరు ఒకవేళ మీరు అదేంటి ఆ చర్చ్ దాటి ఇందాక మేము చర్చ్కి వెళ్ళాం కదా, ఆ చర్చ్ దాటి వచ్చి ఘాట్ సెక్షన్ దిగగానే మీకు ఇంకా క్యాంపింగ్ టెంట్స్ స్టార్ట్ అవుతుంటాయి. బా నాకు ట్రైబల్ ఏరియాస్ వస్తాయి అన్నారు. ఇవన్నీ ట్రైబల్ ఏరియాస్ ఏనా ఏంటో ఏం అర్థం కావట్లేదు. ఏమన్నా ఎక్కించావు బ్రో? నువ్వు తోపు బ్రో, నువ్వు తోపు. కానీ క్యాంపింగ్ మాత్రం ఇక్కడ భలే సెట్ చేశారు, కానీ ఒక్కడు లేడు అంతే. అదొకటే ప్రాబ్లం. సండేస్లో వస్తే మళ్ళీ అవే చాలా ఫుల్గా ఉంటాయి. ఒకవేళ సండే కాకుండా ఇలాంటి టైముల్లో వీకెండ్లో కాకుండా వీక్ డేస్లో వస్తే ఇంత హ్యాపీగా ప్రశాంతంగా ఉంటుంది. అది సంగతి. హలో. సో ఫైనల్గా అరకు సిటీలోకి అయితే ఎంట్రీ అయిపోయాము. స్టార్
అన్నపూర్ణ అనే ఒక రెస్టారెంట్ దగ్గరికి అయితే వచ్చేసాం అరకు సిటీలో. ఫస్ట్ బయట నుంచే తీద్దాం అనుకున్నా కానీ రూమ్ ఎక్కడ తీసుకోవాలని సర్చింగ్లోనే వెళ్ళిపోయింది ఆ జర్నీ మొత్తం. ఏం లేదు, జస్ట్ 15 to 20 minutes అంతే. అబ్బా, నా ప్రాణం లేసి వచ్చినట్టుందిరా. బండి మీద నుంచి లేస్తున్న ప్రతిసారి ప్రాణం లేసి వస్తున్నట్టు అనిపిస్తుంటుంది గ్యాస్. అమ్మా, ఏమైంది మావా ఏమైందిరా? ఆకలి అవుతుంది నీమో. సో అరకు సిటీ లోపలికి అయితే వచ్చి ఫస్ట్ అయితే తిందాం అనుకుంటాం. మార్నింగ్ నుంచి ఏమి తినలేదు కాబట్టి ఫస్ట్ తినేసేసి ఇంకా రూమ్స్ కానీ లేదంటే మన క్యాంపింగ్కి ఎక్కడైతే పర్మిషన్ ఇస్తారో అక్కడ మంచి క్యాంపింగ్ అయితే సెట్ చేసేసి ఈరోజు నైట్ చిల్ అయిపోవాలి. మన వాళ్ళు నేనున్నాననేది కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నారు గాయస్. సో అరకు వ్యాలీకి అయితే రీచ్ అయిపోయాము. చాలాసేపు రూమ్స్ కోసం వెతికి ఇంకా చివరికి తిరుపతి రిసార్ట్కి అయితే క్యాంప్ స్టేకి అయితే వచ్చాము. సో పబ్లిక్ ఎలాగో పూర్తిగా తగ్గిపోయారు. అంతేకాకుండా ఇది వీక్ డేస్, రేపటి నుంచి మళ్ళీ పబ్లిక్ వస్తారు. అంత లోపల మన సొంత క్యాంపింగ్ టెంట్స్ అయితే పెట్టేసుకున్నాం. ఈచ్ 2 క్యాంపింగ్ టెంట్స్ 1 బాండ్ ఫైర్కి వచ్చేసి పర్ డే వచ్చేసి 500 ఛార్జ్ చేస్తారట. సో మనకైతే రీజనబుల్ ప్రైస్ అని అనిపించింది. ఈ రోజుకైతే ఆ క్యాంప్ ఫైర్ అయితే యూజ్ చేసుకోండి అని చెప్పారు. ప్లేస్ కూడా నైస్. మరీ అంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు. అరకు వ్యాలీకి వచ్చినప్పుడు ఇవి ఉండేది 3 months or 4 months ఉంటాయేమో. మేము వచ్చే టైంకి అసలు ఇక్కడ ఈ క్యాంప్ గురించే కాదు, అరకు మొత్తం తిరిగాం. ఏ క్యాంప్ స్టేలో కూడా పబ్లిక్ ఎక్కువ లేరు.